వెల్కమ్ టు సినీ రంగం. బంగారు గుట్లు పెట్టే పాతని అత్యాశతో చంపేసినట్టే ఇప్పుడు రీ రిలీజ్ల పరిస్థితి మారుతోంది. అభిమానుల ఎమోషన్లను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు వరుసగా పాత సినిమాలు మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కానీ ఈ అత్యాశ ఇప్పుడు బూమరాంగ్ అవుతోంది. కారణం ఏమిటంటే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు సినిమాని రీ రిలీజ్ చేశారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా నిరాశపరిచాయి. చాలా సెంటర్లలో క్యూబ్ ఖర్చులు కూడా తిరిగి రావడం కష్టమనే పరిస్థితి. కారణం కేవలం 2 సంవత్సరాల క్రితం రీ రిలీజ్ చేసిన సినిమాను మళ్ళీ అదే టికెట్ రేట్లతో తెరపైకి తీసుకురావడమే. అలాగే రగడా విషయంలో అక్కినేని అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. 2-3 యాక్షన్ బ్లాక్స్, కొన్ని పాటలు మినహా యావరేజ్ కంటెంట్ మాత్రమే ఉన్న రగడాపై ఫ్యాన్స్ పెద్దగా ఎమోషన్ కనపరచలేదు. పైగా శివ 4K రిలీజ్ అంచనా ఉండగా రగడను తెచ్చేయడం ఫ్యాన్స్కి అసహనం కలిగించింది. ఫలితంగా చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా విడుదలైన స్టాలిన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. కొన్ని సింగిల్ స్క్రీన్స్లోనే కొంచెం రన్నింగ్ కనిపించగా మల్టీప్లెక్స్ అండ్ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో రెస్పాన్స్ చెప్పగానే ఉంది. ఇప్పుడు లైన్లో ఉన్నది ప్రభాస్ పౌర్ణమి. అప్పట్లో ఫ్లాప్ అయిన ఈ మూవీ రీ రిలీజ్లో ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి. తాజాగా విడుదలైన అతడు కూడా అంత బజ్ సృష్టించలేదు. అయితే 2 ఏళ్లుగా సాగుతున్న ఈ రీ రిలీజ్ మానియా ఇప్పుడు క్లైమాక్స్కి చేరినట్టే కనిపిస్తోంది. కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సర్వైవ్ అవ్వడానికి కష్టపడుతున్న సమయంలో పాత సినిమాలను ఇలా వరుసగా రుద్దడం అభిమానుల మైండ్ సెట్ని చెడగొడుతోంది. శివ 4K బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రాబట్టకపోతే రీ రిలీజ్ ట్రెండ్ కూడా కంచికి వెళ్తుందనడంలో సందేహం లేదు. రీ రిలీజ్ సినిమాలపై ఇంత హడావిడి అవసరమా, లేక కొత్త సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా అభిమానుల ఎమోషన్లను ఇలా వాడుకోవడం సరికాదా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.